కాళేశ్వరం పంపుల్ని ఆన్ చేయకపోతే తామే 50,000 మంది రైతులతో కాళేశ్వరానికి వచ్చి పంపులు ఆన్ చేస్తామన్న కేటీఆర్ పై మంత్రి ఉత్తమ్ ఫైర్ అయ్యారు. ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలోనే కూలిపోతే ఏమీ చేయకుండా ఇప్పుడు వచ్చి పంపులను ఆన్ చేస్తామని ఎవరిని బెదిరిస్తారంటూ కౌంటర్ ఇచ్చారు. మీరు చేస్తారా పంప్ హౌజు చాలు చేస్తారా చెయ్యరా తేల్చి చెప్పండి. మీకు అసెంబ్లీ సమావేశాలు ముగిసేదాకా ఈ ప్రభుత్వానికి మేము గడువు ఇస్తున్నాం. ఆగస్టు 2కు అసెంబ్లీ సమావేశాలు ముగుస్తా ఉన్నాయి. అప్పటిదాకా ఈ ప్రభుత్వానికి, ఎందుకంటే మేము కూడా అందరం హౌజ్లో నిలదీస్తాం, రైతుల పక్షాన ప్రభుత్వాన్ని అడుగుతాం. ఎందుకు చాలు చేస్తలేరు మీరు? అవసరమైతే ప్రత్యేక చర్చ పెట్టండి. లక్షలాది ఎకరాలకు సంబంధించిన ఎకరాలకు ఆయకట్టు నీళ్ళిచ్చే ప్రాజెక్ట్ ఇది. అట్లాంటి ప్రాజెక్టును మీరు ఎందుకు ఈ రకంగా రాజకీయ కక్షతో ఎండబెడుతున్నారు? రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ప్రజలను ఎందుకు హింసిస్తున్నారని తప్పకుండా అసెంబ్లీలో నిలదీస్తాం. ఆగస్టు 2 దాకా వేచి చూస్తాం. మీరు గనక ఆగస్టు 2 లోపల నిర్ణయం తీసుకొని పంపులు ఆన్ చేయకపోతే, నీళ్లు ఎత్తిపోయడం ప్రారంభించకపోతే 50,000 మంది రైతులతో మేము మా కేసీఆర్ గారి నాయకత్వంలో, మా పార్టీ నాయకత్వంలో మేమే వస్తాం. పంపులు మేమే ఆన్ చేస్తాం. రైతులకు ఎట్లా నీళ్ళు ఇయ్యాలో చూపెడతామని చెప్పి కూడా మా పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. సిగ్గుండాల మాట్లాడడానికి తెలంగాణ నాశనం చేసిండ్రు. మేడిగడ్డ బ్యారేజ్కి కొలాప్స్ చేసిండ్రు. మీరు వచ్చి 50,000 మంది ఉండో ఎంతమంది తెలియదా కానీ పార్లమెంట్ ఎన్నికల్లో 0 సీట్లు వచ్చినాయి. ఆ తర్వాత సీట్లు సిగ్గుండాలే. మీరు నాశనం చేసి మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీరు 50,000 మంది తీసుకొచ్చి చేస్తాం. ఎవరిని బెదిరిస్తున్నారు? మీరు సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి.